అనకాపల్లి జిల్లాలో 5,75,000 విలువైన గంజాయిని పట్టుకున్న పోలీసులు. గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ నిందితులు. సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 5,75,000 విలువ గల 912 కేజీల గంజాయిని అనకాపల్లి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్టు చేసి 1 లారీ, 4 మొబైల్ ఫోన్లు మరియు 15,000 నగదును స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అధికారులకు అభినందించి నగదు రివార్డులను అందజేశారు. ఈ మీడియా సమావేశంలో ఎస్బీ డీఎస్పీ బి అప్పారావు, పర్వాడ సబ్ డివిజన్ డీఎస్పీ కెవి సత్యనారాయణ, సబ్బవరం ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ, ఎస్ఐ ధనుంజయ్ మరియు వారి స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ మేరకు సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 912 కేజెస్ గాంజా పట్టుకుంటాం జరిగింది. ఇది 456 ప్యాకెట్స్ లో ప్యాక్ చేసి ఉంది. సో ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ట్రక్ ను పట్టుకొని ఈ ట్రక్ లో ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు. ఏదైతే దేంట్లో అయితే కన్సీల్ చేసి గాంజా హైడ్ చేశారో అది మన డ్రైవర్ క్యాబిన్ లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు. దేంట్లో అయితే ఈ గాంజా ప్యాకెట్స్ దొరికినాయో ఇప్పటికి మనం 2 అక్యూజ్ ని అరెస్ట్ చేశాము. డ్రైవర్ ఇంకా డ్రైవర్ తో పాటు ఉన్న హెల్పర్ ని అరెస్ట్ చేస్తాం జరిగింది. వీళ్ళని ఇంట్రోగేట్ చేసి మనం ఈ కేసులో ఫర్దర్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తాము. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అవన్నీ లింకేజెస్ కూడా ఫర్దర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. వీళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం జరిగింది. టోటల్ 55 lakhs పైన వర్త్ ప్రాపర్టీ వాజ్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్. ఇలాగే ఈ డిస్ట్రిక్ట్ లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆపటానికి మనం ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా డిస్ట్రిక్ట్ లో కాన్స్టిట్యూట్ చేస్తాము. ఈ టాస్క్ ఫోర్స్ కింద స్పెషల్ యాంటీ నార్కోటిక్ బీట్స్ సర్వ్ చేస్తాం జరుగుతుంది డిస్ట్రిక్ట్ లో. ఆ బీట్స్ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఫర్దర్ మన డిస్ట్రిక్ట్ లో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ తగ్గిస్తానికి స్టెప్స్ తీసుకుంటారు. అట్లాగే ఏదైతే 2 నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ ద్వారా కూడా మనం టోల్ ప్లాజాస్ దగ్గర ఇంకా చెక్ పోస్ట్ దగ్గర ఈ నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ యూజ్ చేసి కూడా గాంజాని డిటెక్ట్ చేస్తాం జరుగుతుంది. ఎవరికైనా క్వశ్చన్ పేరు తరుణ్, ఈయన తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు, అంటే ఎర్స్ట్రైల్ వరంగల్ ఇప్పుడు జనగాం డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు. ఇంకో ఒకళ్ళేమో మల్లేశ్వరరావు, ఈయన మల్కాన్గిరి ఒరిస్సాకి సంబంధించిన. ఇది యాక్చువల్ గా వస్తాం మనమైతే కొత్త వలస వైపు నుంచి సబ్బవరంలో ఎంటర్ అయినప్పుడు పట్టుకున్నాము. ఇది లోడ్ కూడా మనం ఒరిస్సాలో చేశారని మనకి తెలిసింది ఇంట్రోగేషన్ లో. సో ఒరిస్సా మల్కాన్గిరి జిల్లాలో చిత్రకొండ బ్లాక్ లో చేసినట్టు మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి ఏఎస్ఆర్ ద్వారా మన డిస్ట్రిక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. మన డిస్ట్రిక్ట్ ఎంటర్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ మీద మనం క్యాచ్ చేసాం. ఇది మనకు అందిన సమాచారం మీద లేదు. వీళ్ళిద్దరి మీద అయితే ముందు కేసెస్ ఏమీ లేవు. వీళ్ళకి ఏదైతే బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఉన్నాయో వాళ్ళు ఎవరైనా పాత నేరస్తులు అయ్యి ఉండొచ్చు. అది మనం ఫర్దర్ వెరిఫై చేయాలి. డెఫినెట్ గా ఇంకెక్కువ మందే ఉంటారు, ఎందుకంటే వీళ్ళిద్దరిని పంపించిన వాళ్ళు ఉంటారు, అది లోడ్ చేసిన వాళ్ళు ఉంటారు, ఆ ట్రక్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ప్లస్ ఈసారి మనం అసలు అది ఆ ట్రక్ ఏదైతే మీకు నేను చెప్పినట్టు స్పెషల్ గా ఒక క్యాబిన్ వెల్డ్ చేశారో అది ఎవరు చేశారు వాళ్ళని కూడా ఈసారి మనం పట్టుకుంటానికి ఎఫర్ట్ చేస్తున్నాము. సో వీళ్ళందరూ కూడా నేరస్తులే అవుతారు. సో దానికోసం ఇంకా మనం ఫర్దర్ దీంట్లో చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఉంది. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ అన్ని కూడా వాటి మీద వర్క్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ మీకు అప్డేటెడ్ నోట్ ఇస్తాను. ఇది ఒరిస్సా నుంచి అండి. లేదు, ఇది ఈ గాంజా అయితే పండించింది ఒరిస్సాలో, వచ్చింది కూడా మనకి ఒరిస్సా నుంచి. మనది ట్రాన్స్పోర్టేషన్ లో మనం పట్టుకున్నాము. అదైతే మనకి ఇప్పుడు ఇంట్రోగేషన్ లో కూడా తెలిసిన సమాచారం బట్టి ఒరిస్సా నుంచే వచ్చింది. అదే అయ్యే ఉంది. ఇప్పుడు మనం ఫర్దర్ పట్టుకున్నాక కన్ఫర్మ్ చేస్తాం.
ఆ డెఫినెట్ అధికారులతో కలిసి చేస్తాము. మనకి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో ఒరిస్సా వైపు నుంచి ఎక్కువ రీసెంట్ గా మనం పట్టుకున్న కేసెస్ లో సోర్స్ వచ్చింది మనకి. సో దానివల్ల మల్కాన్గిరి డిస్ట్రిక్ట్, స్పెషల్లీ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ లో మనకి ఎక్కువ గాంజా అక్కడి నుంచి వస్తుంది. సో దానికోసం అటువైపు ఉన్న ఎస్పీలు ఇంకా డిఐజీస్ అందరితో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేస్తాం జరుగుతుంది. మనకి డిస్ట్రిక్ట్ ఇప్పుడు స్టేట్ లో కొత్తగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ స్టేట్ లో కూడా సెటప్ చేశారు. సో దాంట్లో కూడా డిఐజీ సార్ నేస్తం జరిగింది. వాళ్ళ వైపు నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము. మన డిస్ట్రిక్ట్ నుంచి అసలు అక్యూజ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం పట్టుకుంటున్నాము కానీ వాళ్ళు ఒడిస్సా వాళ్ళు అవుతున్నారు సప్లయర్స్. సో వాళ్ళందరూ ఎవరెవరు అబ్స్కాండింగ్ ఉన్నారు, ఏ జిల్లా వాళ్ళని మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ లిస్ట్ మనం వాళ్ళతో కూడా షేర్ చేస్తాము. సో దట్ కోఆర్డినేషన్ లో వాళ్ళని పట్టుకుంటాం కుదురుతుంది. Yeah.